అందరికి వందనాలు. దేవుడు దీవించును కాక. దేవుని బిడ్డారా, మంచుకున్నారు కదా, సంతోషం. దేవుని యొక్క మహాకృప. ఈరోజు మనం క్షేమంగా ఉన్నామంటే దేవుని యొక్క మహాకృప. కాబట్టి దయచేసి అందరూ ఒక హల్లెలూయా చెప్దామా, గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయం 4వ వాక్యం చూసుకుందాం. హేబేలు కూడా, అందరు తిరిగి బైబిల్ తెరవండి, అందరు బైబిల్ తెరవాలి, అందరు బైబిల్ చూడాలి చక్కగా. హేబేలు కూడా తన మందులో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణమును లక్ష్యపెట్టెను. గట్టిగా చెప్పండి కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. మంచి మాట. ఏమంటున్నాడు ఇక్కడ? చాలా చక్కని మాట. హేబేలు కూడా తన మందులో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చి యెహోవా హేబేలును అతని అర్పణమును లక్ష్య పెట్టెను. చూసారా, దేవుడు ఏం చేశాడు? హేబేలును తన యొక్క అర్పణమును దేవుడు అంగీకరించున్నాడు. ప్రియా దైవజనమా, చూడండి, అంటే హేబేలు అర్పణం ఇస్తున్నాడు, కయ్యను అర్పణం ఇస్తున్నాడు. కయ్యను అర్పణమేమో దేవుడు తీసుకోలేదు, కానీ హేబేలు అర్పణము దేవుడు తీసుకున్నాడు. ఎందుకు? కయ్యనులో ఉన్న ఆ స్వభావము, కయ్యనులో ఉన్న ఆ వేషధారణ, కయ్యనులో ఉన్న ఆ దుర్మార్గము బుద్ధిని బట్టి దేవుడు కయ్యను అర్పణం తీసుకోలేదు, కానీ హేబేలును కూడా హేబేలు అర్పించిన అర్పణమును దేవుడు అంగీకరించాడు. అంటే అర్పించే వ్యక్తిని, అర్పణము రెండు దేవుడు అంగీకరించాలి. ఈరోజు మనం కూడా చేస్తున్న ప్రార్థన కానీ, దేవునికి ఇస్తున్న అర్పణ కానీ, మన జీవితం కూడా దేవునికి చాలా ప్రాముఖ్యం. మనం అర్పణం ఇవ్వడమే ప్రాముఖ్యం కాదు, కానీ అర్పణం ఇచ్చేవారిలో కూడా ఏ కల్మషం ఉండడానికి లేదు. ఏ విధమైన వేషధారణ, లేకపోతే ఏ విధమైన భక్తిహీనత, లేకపోతే ఏదోలే ఆ నామకార్థంగా ఉంటే మాత్రము దేవుడు మన అర్పణ అంగీకరించాడు, మనను అంగీకరించాడు. మనం అర్పించే అర్పణ ఎలాగుండాలంట? మనము కూడా నిర్దోషులుగా, నిందారహితులుగా, దేవునికి ప్రియమైన వారిగా, నమ్మకస్తులుగా, బాధ్యత గల వారంగా, భారం గల వారినిగా, మరి ముఖ్యంగా విశ్వాస సహితమైన వారిగా, పరిశుద్ధత గల వారమై, మన జీవితంలో కపటం లేని వారమై మనం కూడా ఉండాలి. ఏదో మనం దేవునికి ఇస్తున్నాము అనడం కాదు, కానీ నీ జీవితం కూడా దేవునికి చాలా ప్రాముఖ్యం. దేవునికి చాలా ప్రాముఖ్యం. నీ జీవితము ఎంత ప్రాముఖ్యం అంటే, నీ అర్పణ కంటే కూడా దేవునికి నీ జీవితం చాలా ప్రాముఖ్యం. నీ జీవితంలో కల్మషం పెట్టుకొని, నీ జీవితం సరిగా లేకుండా నువ్వు దేవునికి అర్పణం ఇచ్చిన దేవుడు అంగీకరించే దేవుడు కాడు. రెండు అంగీకరించబడాలి. నీ జీవితం అంగీకరించబడాలి, నీ అర్పణం కూడా అంగీకరించబడాలి. కొంతమంది దేవునికి ఇస్తారు, కానీ వారి జీవితాన్ని మార్చుకోరు. కొందరు దేవునికి ఇచ్చేవారే, దేవునికి ధారాళంగా ఇచ్చేవారే, కానీ వారి జీవితం యొక్క లోపాలను వారు సరిచేసుకోరు. వారి జీవితంలో ఉన్న తప్పులను సరిదిద్దుకోరు. వారి జీవితంలో ఉన్న తప్పుదమ్ములను వారు ఒప్పుకోరు. ఏమాత్రం కూడా వారు దేవునికి అనుకూలంగా వారి జీవితాన్ని మార్చుకోరు. ఎందుకంటే ప్రియా దైవజనంగమా, గమనించండి, గతంలో ఒకరు నాకు 10,000 రూపాయలు ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 10,000 రూపాయలు ఇచ్చారు. 10,000 రూపాయలు ఇచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఇచ్చేయి, వాళ్ళు ఇచ్చిన డబ్బు ఇచ్చేయి అన్నాడు. అంటే ఏంది ప్రభువా అలాగంటున్నావేంటంటే, లేదు ఇచ్చేయి. ఎందుకు ప్రభువా అంటే, నువ్వు ఇచ్చేయి అన్నాడు. నేను ఇచ్చేసిన పోయి ఇచ్చేసి, ఎందుకు ప్రభువా ఏమని చెప్పావు అని అడిగినప్పుడు ప్రభు అన్నాడు, వారు వ్యభిచార కూపములో ఉన్నారు, వారు పాపములో ఉన్నారు, ఆ డబ్బుని నేను అంగీకరించను అని ప్రభు అన్నాడు. ఇచ్చేసాను, దేవుడికి మహిమ కలుగును కాక. అప్పుడు ప్రభు అన్నాడు, వారి జీవితం ముందు అంగీకరించాలి, వారు ఇచ్చే అర్పణ అంగీకరించాలన్నాడు. మీ అందరికీ తెలుసు, గత 2 సంవత్సరాల క్రితం
మీ అందరికీ తెలుసు. ఒకరు నాకు 20 లక్షలు ఇచ్చి మళ్ళీ 38 లక్షలు తీసుకున్నారు. దేవుడు అన్నాడు ఇచ్చేయి. వారు ఇచ్చారు 20 లక్షలు ఇచ్చేయి. 20 లక్షలతో పాటు 38 లక్షలు ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఇష్టం లేనిది లక్షలైనా కోట్లైనా వారి జీవితం సరిగా లేకపోతే దేవుడే మాత్రం అంగీకరించడు సుమా. దేవునికి ఇష్టం లేనిది మనము సేవకుడు తీసుకోవడానికి కూడా అది కరెక్ట్ కాదనే విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. వారు ఇచ్చారు, దేవుని మందిరం కొరకు ఇచ్చారు, దేవుని సేవ కొరకు ఇచ్చారు. మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చేశాను. మళ్ళీ దేవునికి ఇష్టం లేనప్పుడు ఎందుకు? దేవునికి ఇష్టం లేనిది వారి డబ్బు మన దగ్గర ఉండడము అది మనకు శిక్ష, అది విధి. అది కాబట్టి దేవునికి ఇష్టం లేనిది ఏమాత్రం ఇష్టం లేదని అప్పటిదప్పుడు మళ్ళీ తిరిగి అయినా వారు 20 లక్షలు ఇచ్చిన 38 లక్షల అక్షరాలల్లా బాండ్ మీద రాసుకొని సంతకాలు పెట్టించుకొని తిరిగి మళ్ళా వాళ్ళకి ఇచ్చేసాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ రావాలి. మనం ఇచ్చే డబ్బు దేవునికి మహిమ రావాలి. మనం దేవునికి ఏది ఇచ్చినా, దేవుని పరిచర్యకి ఏది ఇచ్చినా మన దేవుని నామానికి మహిమ రావాలి. ఏదో మనం ఇచ్చేసామని కాదు, మనం చేసేసామని కాదు, కానీ దేవునికి మహిమ రావాలి. దేవునికి మహిమ రాకపోతే అది రూపాయి అయినా అది చెల్లుబాటు కానే కాదు. కాబట్టి ప్రియా దైవజనాంగమా, నా దేవుడు రోషం గల దేవుడు. నా దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరెత్తుకున్న దేవుడు. ఆయన భూమి పాదపీఠము, ఆయన ఆకాశము, ఆయన సింహాసనము, ఆయన సర్వశక్తులకు దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. మనం ఇచ్చేది దేవునికి అంగీకారంగా ఉండాలి. మనం ఇచ్చేది ఏమాత్రం కూడా మన జీవితంలో, మన జీవితం అంగీకారం లేకపోతే కూడా దేవుడు మన కానుక అంగీకరించాడు, మన డబ్బును అంగీకరించాడు. మనం దేవునికి ఏ వస్తువు ఇచ్చినా దేవుడు అంగీకరించడు సుమా. జాగ్రత్తగా. ఎందుకంటే ఈరోజు చాలామంది జీవితాలలో ఏదో దేవునికి ఇచ్చేస్తున్నాంలే అని అనుకుంటున్నారు, కానీ అది సరిగ్గా ఇస్తున్నారా లేదా, సరైన రీతిలో ఇస్తున్నారా లేదా, సరైన లక్షణం కలిగిస్తున్నారా లేదా, అది నిజంగా బైబిల్ సెలవిస్తుంది. ఒక చేతితో ఇస్తే ఒక చేతికి తెలియదు. మరికొందరేమో అందరూ తెలిసేటట్టుగా ఇస్తారు, మరికొందరు అందరూ తెలిసేటట్టుగా చేస్తారు. జాగ్రత్త సుమా. అది నిజంగా ఒక చేతి ఇస్తే ఒక చేతికి ఇవ్వద్దంటే అది ఎంత గొప్ప మర్మం, అది ఎంత గొప్ప భాగ్యం. జాగ్రత్త సుమా. ఎందుకంటే ఇక్కడ బైబిల్లో స్పష్టంగా చూస్తున్నాము. ఏబేలు కూడా ఏం చేశాడండి? ఏబేలు తెచ్చాడు, కయ్యను తెచ్చాడు. కయ్యనేమో మురిగిపోయినవి, పనికి మాలినవి, ఏమి ఇష్టం లేనివి అన్నీ తెచ్చిపెట్టాడు దేవుని బలిపీఠం దగ్గర. కానీ ఏబేలు కూడా తన తొలుచూలు పుట్టిన కొవ్విన వాటిని తీసుకొచ్చి ఆయన ప్రభు దగ్గర పెట్టాడు. ప్రభు దగ్గర పెట్టి మంచి మనస్సాక్షితో, ప్రభువా ఇదిగో వీటితో పాటు నా జీవితం నీకు అర్పిస్తున్నానయ్యా, వీటితో పాటు నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానయ్యా, వీటితో పాటు అయ్యా నా జీవితాన్ని నేను పరిశుద్ధపరచుకుంటున్నానయ్యా తండ్రి, ఇదిగో అని పశ్చాత్తాపడి ప్రభు దగ్గర దేవునికి ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్త సుమా. ఈరోజు ఏబేలు వలె నీ యొక్క బలి ఉంటుందా? ఏబేలు వలె నీ కానుకుంటుందా? ఏబేలు వలె నీ జీవితం ఉంటుందా? ఏబేలు వలె కపటం లేకుంటుంటుందా? ఏబేలు వలె ఒక మంచి దీనత్వం కలిగి ఉంటున్నావా? ఏబేలు వలె మంచి మనస్సాక్షి కలిగి ఉంటున్నావా? లేకపోతే నువ్వు కయ్యను అర్పించిన అర్పణలాగా నువ్వు అర్పిస్తున్నావా? కయ్యను అర్పించాడు కానీ దేవుడు తీసుకోలేడు. కానీ ఏం జరిగింది? ఏబేలు మీద కక్ష పెంచుకున్నాడు, ఏబేలు మీద పగ పెంచుకున్నాడు. ఏబేలును చివరికి హతమార్చేశాడు, ఏబేలును చంపేశాడు. ఎందుకు? దేవుడు అంగీకరించలేని కానుకను బట్టి ఏబేలును కూడా ఆయన బలి తీస్తున్నట్టుగా చూస్తున్నాం. జాగ్రత్త సుమా. ఈరోజు నువ్వు ఇచ్చే కానుకలో కోపం ఉందా? నువ్వు ఇచ్చే కానుకలో కపటం ఉందా? నువ్వు ఇచ్చే కానుకలో ఏదైనా దోషం ఉన్నదా? జాగ్రత్త సుమా. ఏదో నేను ఇస్తున్నానని అహంకారం ఉందా? నేను ఇస్తున్నాను గర్వం ఉందా? నేను ఇస్తున్నానని ఏదో విర్రవీగుతున్నావా? జాగ్రత్త సుమా. అది దేవునికి ఇష్టం లేదు, అది దేవునికి ఏమాత్రమో ఇష్టం లేదు. నువ్వెంత ఇచ్చినావు అన్నది కాదు,
నువ్వు ఎలా ఇస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. నువ్వు ఎంత ఇచ్చావని గొప్పతనం కాదు, నీ జీవితం ఎలా ఉంది, నీ జీవితం వాక్యానుసారంగా ఉందా, ఆత్మానుసారంగా ఉన్నదా, దైవికంగా ఉన్నదా, ప్రార్థనా పూర్వకంగా ఉన్నదా, నమ్మకత్వంగా ఉన్నదా, బాధ్యత కలిగి భారం కలిగి ఉన్నదా, మరి ముఖ్యంగా దేవునికి మహిమకరంగా ఉండాలి. ఎలా ఉండాలి? దేవునికి మహిమకరంగా ఉండాలి. మనం ఏది చేసినా దేవునికి మహిమకరంగా లేకపోతే అది ఎప్పటికైనా ప్రమాదమే. అది తిరిగి మనకు ఆశీర్వాదం కాదు, తిరిగి మనకు నష్టం తీసుకొస్తున్నది. మనం ఇచ్చేది మనకు వీలు కలిగించాలా, మనం ఇచ్చేది మనకు మేలు కలిగించాలా, మనం ఇచ్చేది దేవునికి మహిమ రావాలా, మనం ఇచ్చేది మనకు ఆశీర్వాదం రావాలా. అంతేకాని నేను ఇస్తున్నానని విర్రవీగితే అది ఆశీర్వాదం కాదు, అది దుష్టత్వం, అది మూర్ఖత్వం, అది వేషధారణ. జాగ్రత్త సుమా, నీ జీవితాన్ని సరిచేసుకొని ప్రభుకి ఇచ్చేది నీ జీవితాన్ని సరిచేసుకో. నువ్వు పశ్చాత్తాపంతో మంచి మనస్సాక్షితో నువ్వు ప్రభు దగ్గర ఆత్మచేత ప్రేరేపించబడి దేవునికి అది ఖచ్చితంగా నీకు ఆశీర్వాదం, అది ఖచ్చితంగా నీకు మేలు కలిగిస్తుంది. చూడండి ఒకసారి మరొక మాట, ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం 2వ వాక్యం చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయం 2వ వాక్యం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న ఈ భూమిలో నుండి నీవు కూర్చుకొను భూఫలమన్నిటిలోను ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకొని స్థలమునకు వెళ్ళి ఏం చేయాలంట? ఏర్పరచుకున్న స్థలం, నీ దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం, నీ భూపలంలో ఉన్న నువ్వు సంపాదిస్తున్న సంపాదన మొత్తంలో కూడా, నువ్వు సంపాదించే సంపాదనలో మొత్తం ఎంత సంపాదిస్తున్నావు, నువ్వెంత సంపాదిస్తున్నావు, నీ సంపాదనలో దేవునికి మహిముందా, నీ సంపాదనలో నువ్వు దేవునికి ఇస్తున్నావా, నీ సంపాదనలో నువ్వు దేవుని నామాన్ని ఘనపరుస్తున్నావా, నీ సంపాదన బట్టి దేవుని యొక్క వాక్యానికి లోబడుతున్నావా? జాగ్రత్త సుమా, సంపాదిస్తున్నావు అనే పేరుగా కానీ నువ్వు సంపాదిస్తున్న సంపాదనలో నువ్వు దేవునికి ఎలా ఇచ్చావు, ఎప్పుడు ఇస్తున్నావు? జాగ్రత్త సుమా, నువ్వు అన్ని చేస్తున్నావు కానీ ఇవ్వకపోతే అది ప్రయోజనం లేదు, అది ఎప్పటికీ నీకు ప్రయోజనకరంగా ఉండదు. భ్రష్టత్వం, ఆ వేషధారణ, ఆ దుర్మార్గపు బుద్ధి, ఆ కఠినమైన మనస్సు కలిగి ఉంటే ఇయ్యలేవు. కానీ నిజంగా నువ్వు దేవుని పట్ల ఒక మంచి ప్రేమ కలిగి, నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, నువ్వు నిజంగా వాక్యానికి లోబడితే, నువ్వు నిజంగా నువ్వు దేవుని నామాన్ని ఘనపరిస్తే 600 ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎలాంటి పరిస్థితి ఉన్నా నువ్వు దేవుని ఒక దశంశంను తీసి పక్కన పెడతావు. దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి ఇచ్చేది నువ్వు ఇస్తావు, దేవుని ఘనపరుస్తావు, దేవుని మహిమపరుస్తావు. చాలామంది జీవితాలలో దేవునికి ఆ ప్రథమ ఫలం ఇచ్చే విషయంలో, దేవునికి శ్రేష్టమైనది ఇచ్చే విషయంలో, మన దేవునికి మన వచ్చే రాబడిలో ఇచ్చే విషయంలో చాలామంది వెనుకుంటారు. అన్నిట్లో ముందుంటారు, అక్కడే వెనుకుంటారు. ఎందుకు? అక్కడ నీకు ఆశీర్వాదం వస్తుంది కాబట్టి, అక్కడ నీకు మేలు జరుగుతుంది కాబట్టి, అక్కడ దేవుని నామడికి మహిమ వస్తుంది కాబట్టి సాతాను అనేకులు అమ్మో ఎత్తిస్తావా, అమ్మో అంతిస్తావా, అమ్మో అంతియాలా, సాతాను ప్రేరేపిస్తూ ఉంటుంది. సాతాను చాలామందిని మోసపరుస్తూ ఉంటుంది, చాలామందిని కఠినంగా ప్రవర్తింపజేస్తూ ఉంటుంది. చాలామంది జీవితాలలో దేవునికి ఇచ్చే విషయంలో సాతాను ఏమాత్రం ఇయ్యనీయదు. ఎందుకు? సాతానుకు మరి ఎందుకంటే నువ్వు ఇయ్యకపోతే సాతానుకు మహిమ, నువ్వు ఇస్తే దేవుని నామానికి మహిమ, దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు సైతాన్ని మహిమపరుస్తున్నావా? అయితే నువ్వు ఇస్తలేవు. నువ్వు దేవుని మహిమపరుస్తున్నావా? అయితే నువ్వు ఇస్తావు. ఎందుకంటే చాలామంది జీవితంలో వాక్యం సెలవిస్తుంది, నేను కాదు చెప్పేది, వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు? చక్కగా నీ యొక్క భూమి పంటలో మొత్తంలో ప్రథమ ఫలం గంపలో పెట్టుకొని ఎక్కడికి రావాలంట? మందిరంలోనికి రావాలి. మందిరంలోనికి రావాలి. చాలామంది తీసుకొని రారు, ఉట్టి చేతులతోనే. పోదాం, మేము 10 రూపాయలు వేద్దాం, ఏముందిలే 20 రూపాయలు వేద్దాం,
ఏముందిలే అని అనుకుంటా. మన గల్లపెట్టి ఇప్పితే ఎక్కువ ఏమొస్తాయో తెలుసా? చిల్లర్లు 10 రూపాయలు, 20 రూపాయలు, అంతే. చిల్లర్లు 10 రూపాయలు, 20 రూపాయలు, ఎక్కువ అంటే 50, మరి ఎక్కువ అంటే 100 రూపాయలు.